సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రమేష్ గారికి కూడా చాలా నమస్కారాలు. నేను గెలిచాక ఫస్ట్ టైం మీ కౌన్సిలింగ్కి వచ్చాను, చాలా సంతోషం. ఇంకా టౌన్లో చాలా అభివృద్ధి చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇంకా సదుపాయాలు మనకు కావాలి. నేను గెలిచాక కొన్ని వాటికి వెళ్ళాను, ముఖ్యంగా ఎక్స్టెన్షన్ వాటికి వెళ్ళాను. ఇంకా సమస్యలు అధిകം ఉన్నాయి. ముఖ్యంగా శానిటేషన్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, రకరకాల సమస్యలు ఉన్నాయి. హాస్పిటల్ సమస్య, రకరకాల సమస్యలు నేను విడిచిపెట్టాను. దాని గురించి కూడా కొత్త ఎక్స్టెన్షన్ రోడ్ ఎక్స్టెన్షన్ ఫైనాన్స్లో రోడ్ బస్సు కూడా పబ్లిక్ పెట్టామా. మనకు కావాల్సింది శానిటేషన్ కరెక్ట్, ఫాగ్ ఎమిషన్స్ లేవు, సరిగా కాలువలు చేయట్లేదు, శానిటేషన్ కూడా చేయట్లేదు. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఎక్కడో నాకు కంప్లైంట్ రాకుండా అక్కడ తాగిన కమర్షియల్ కుళాయిలు అంటే గవర్నమెంట్ కుళాయిలు కొన్ని కొత్త కొత్త పనులు పెట్టడం ఈ గ్రామ ప్రజలు దృష్టి పెట్టుకొని ఎవరు ఇబ్బందులు అవన్నీ దృష్టి పెట్టుకొని కొత్త కొత్త ప్రభుత్వంలో నేను పెడుతున్నాను. దానికోసమైన ఎక్స్పెక్ట్ చేసి నేను దాని గురించి వచ్చి ముందుగా ట్రాఫిక్ సమస్య ఎక్కువైనా, రైల్వే కేంద్ర సమస్య ఎక్కువైనా, ఆర్వీబీ వాళ్ళు మనకు తాగిన సమస్య ఉంది, శానిటేషన్ ఇవన్నీ కూడా ఫాగింగ్ కూడా ఫాగింగ్ ఒకటి అనుకుంటాను. అది కూడా ఎక్స్ట్రా తీసుకొని నేను వస్తున్నా. అవి నేను 9 మిషన్ ఫాగింగ్ మిషన్ చూడండి చేస్తాను. చాలా కంప్లైంట్స్ వస్తాయి, ఈగలు కానీ దోమ కానీ. ఐ థింక్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్, బట్ ముందు ఉత్తర ప్రజలు బాగుంటారు. మనకు కావాల్సిన ప్రజల వాట్స్లో కంప్లైంట్ రాకుండా మున్సిపాలిటీ మంచి చేసే బాధ్యత అందరి మీద. దీని మీద కౌన్సిలర్స్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ది కౌన్సిలర్స్ టు కాన్సల్ట్ కాల్ చేసి ఎక్కడ మనకు కంప్లైంట్ రాకుండా తీసుకోవాలని మేము కోరుతున్నాం. మనం ముందు పరిస్థితి పడుతుంది. అలాగే ఈ వాటర్ స్కీమ్ ఉంటుంది, మనం చూసారు దాకా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటుంది. అది 400 ఎక్కడ పెట్టారు. అది ఇట్ టేక్స్ అంద 1 year. నేను మన ఇన్స్పెక్ట్ వచ్చాను. అది ఇంకా మనకు ఒక ట్యాంక్స్ చెప్పారు కానీ క్లస్టర్ 1 క్లస్టర్ 2 ఉన్నాయి, రకాలుగా ఉన్నాయి, 8 క్లస్టర్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా నా కోసం ట్యాంక్ పెట్టారు కానీ పైప్ లైన్స్ రాలేదు. ఇంకా షార్ట్ ఆఫ్ 5,000 tons ఆఫ్ పైప్స్. నేను కూడా మా సిబిజీతో మాట్లాడి ప్రతి నెల 500 tons పైప్ ఇస్తున్నట్లు మాట్లాడాను. తద్వారా డోర్ మంచిగా వచ్చే పరిస్థితి అయిపోతుంది. క్లస్టర్ 1లో అయిపోతుంది, క్లస్టర్ 2 స్టెప్ గా 2-3 months లో అయిపోతుంది. లాస్ట్ January 1st కల్లా కంప్లీట్ టోన్ కాన్షియస్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా మాట్లాడాను. నేను తక్కువ తీసుకొచ్చి మనకు కావాల్సిన నీటి కొలా స్కీమ్ ఉంది. మనకు పార్ట్స్ రాలేదు, రకరకాల పార్ట్స్, కొత్త పార్ట్స్ వస్తుంది. మనకు పెన్షన్ కానీ కూడా రాబోతున్నాయి. తప్పకుండా ఈ స్కీమ్స్ మనమంతా ముఖ్యంగా మన డోనర్ కూడా అభివృద్ధి ప్రాజెక్ట్ కోరుకుంటూ ఈ సహకారాన్ని కావాలనుకుంటూ తెలుసుకుంటాను. రమేష్ గారికి కౌన్సిలర్స్ కూడా చాలా నమస్కారాలు. నేను గెలిచాక ఫస్ట్ టైం మీ కౌన్సిలింగ్కి వచ్చాను, చాలా సంతోషం. ఇంకా టౌన్లో చాలా అభివృద్ధి చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇంకా సదుపాయాలు మనకు కావాలి. నేను గెలిచాక కొన్ని వాటికి వెళ్ళాను, ముఖ్యంగా ఎక్స్టెన్షన్ వాటికి వెళ్ళాను. ఇంకా సమస్యలు అధిകം ఉన్నాయి. ముఖ్యంగా శానిటేషన్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, రకరకాల సమస్యలు ఉన్నాయి. హాస్పిటల్ సమస్య, రకరకాల సమస్యలు నేను విడిచిపెట్టాను. దాని గురించి కూడా కొత్త ఎక్స్టెన్షన్ రోడ్ ఎక్స్టెన్షన్ ఫైనాన్స్లో రోడ్ బస్సు కూడా పబ్లిక్ పెట్టామా. మనకు కావాల్సింది శానిటేషన్ కరెక్ట్, ఫాగ్ ఎమిషన్స్ లేవు, సరిగా కాలువలు చేయట్లేదు, శానిటేషన్ కూడా చేయట్లేదు. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఎక్కడో నాకు కంప్లైంట్ రాకుండా అక్కడ తాగిన కమర్షియల్ కుళాయిలు అంటే గవర్నమెంట్ కుళాయిలు